గజంగం తర్వాత ఇద్దరు దొంగలు మాకు చెప్పాను కదా. నెక్స్ట్ ఫిలిం కూడా మేము రామారావుని అనుకున్నాం. ఆయన పార్టీ పెడతాం, ఆయన గెలిచేయటం, సీఎం అయిపోవడం అయినా జరిగినాయి. ఇంకా సో ఇప్పుడు ఏంటంటే రామారావుతో ప్రాజెక్ట్ అనుకుని, రమా ఫిలిమ్స్ అని మా సొంత బ్యానర్ పెట్టి రామారావుతో ప్రాజెక్ట్ అనుకుని సింగిల్ హీరో సినిమా అయితే చిన్నదైపోయిన ఫీలింగ్ అనిపించింది మాకే. గజ దొంగ లాంటి పెద్ద సినిమా చేసిన ప్రొడ్యూసరు, నెక్స్ట్ సినిమా కూడా రామారావు అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ సింగిల్ హీరో అయితే ఆ పెద్ద సినిమా ఫీలింగ్ మనకే కలగట్లేదని చెప్పి మల్టీ స్టార్ వచ్చేద్దాం, ఇద్దరు హీరోలతో చేద్దాం. కృష్ణ, శోభన్ బాబు వాళ్ళిద్దరు గుడ్ కాంబినేషన్ కదా, ఒక మాసు క్లాసు అని పెట్టి రాఘవేంద్రరావు డైరెక్టర్. ఇది రామారావు కూడా, రామారావు తోటే సెకండ్ ప్రాజెక్ట్ కూడా అనుకున్న తర్వాత రాఘవేంద్రరావు తోటే అనుకున్నాం. బట్ ఇక ఎప్పుడైతే ఆయన సీఎం అయిపోయారో రాఘవేంద్రరావు చెప్పాం, రాఘవేంద్రరావు ఇద్దరు హీరోలతో చేద్దాం మల్టీ స్టారరు, ఎందుకంటే పెద్ద సినిమా చేయాలని కదా మన ఉద్దేశం అంటే. ఆయన కూడా బాగుంటుంది ఇద్దరు హీరోలు, మంచి ఐడియా అని కృష్ణ గారిని ఆడటం జరిగింది. వాళ్ళు వెంటనే ఒప్పుకొని డేట్స్ ఇచ్చారు. అది ఇంకా ఆ స్టోరీ చేసి ఇద్దరు హీరోలు కాబట్టి ఇద్దరు దొంగలు. అది కూడా ఏంటంటే దాంట్లో క్యారెక్టర్స్ బిగినింగ్ ఇద్దరు దొంగలు క్యారెక్టర్ కాబట్టి గజ దొంగ తర్వాత ఇద్దరు దొంగ కలిసి వచ్చింది మీకు, ఇద్దరు దొంగలు, గజ దొంగ కలిసి వచ్చింది, ఇద్దరు దొంగలని అలా స్టార్ట్ అయిందండి. ఓకే, ఇద్దరు దొంగలు అలా అయిపోయింది. అది ఫస్ట్ రమా ఫిలిమ్స్కి ఫస్ట్ పిక్చర్ అది. అవును, మల్టీ స్టార్ అనుకున్నప్పుడు ఇద్దరు హీరోలకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అవునండి, కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. కృష్ణ గారికి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు, సోమన్ బాబు గారికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. అవునవును. ఇద్దరు ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలి, భయపడ్డారు ఏమన్నా? ఎందుకంటే ఏమన్నా హట్ అవుతారా, ఫ్యాన్స్ హట్ అవుతారా అని చెప్పేసి. అంటే అప్పట్లో ఏంటంటే అండి, రామారావు, నాగేశ్వరరావు చాలా దాదాపు 14-15 సినిమాలు చేశారు. క్లాసు మాస్. అవును, ఒక బ్యాలెన్సింగ్గా ఉంటుంది క్లాసు మాస్. ఇద్దరు మాస్ అయితే ఒక వన్ సైడ్గా ఉంటుంది, లేకపోతే ఇద్దరు క్లాస్ అయితే వేరే. ఒక క్లాసు మాస్ అనేది బ్యాలెన్సింగ్గా ఉంటుంది. రామారావు, నాగేశ్వరరావు తర్వాత ఎక్కువ సినిమాలు కలిసి చేసింది కృష్ణ సోమరావు తర్వాత నెక్స్ట్ జనరేషన్లో. సో వాళ్ళు అంతకుముందు సినిమాలు, ఇప్పుడు రామానాయుడు గారు ముందడుగు కానీ అంతకుముందు కొన్ని సినిమాలు చేశారు. ఆ కాంబినేషన్ అనేది ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు కాబట్టి ఇబ్బంది పడలేదు. అది కాకుండా కేర్ తీసుకుంటాం కదా, ఇద్దరికి సమానంగా ఉండాలి. పాటలు కానించి క్యారెక్టర్లు కానించి ఒకరికి ఎక్కువ ఒకళ్ళు తక్కువ చేస్తే సినిమా కూడా మంచిది కాదు కదా. సో ఆ ముందు నుంచి ఆ జాగ్రత్త తీసుకుని ఇది 2 క్యారెక్టర్లో బ్యాలెన్సింగ్ ఉండేవి చూసి చేసాము. దానికి జయసుధ ఒక హీరోయిన్, రాధా గారు కదా, రాధా ఒక హీరోయిన్. దాంట్లో కూడా పాటలన్నీ మంచి అంటే దాంట్లో కూడా మంచి మ్యూజిక్ బాగుంటుంది. దాంట్లో కూడా అల్టిమేట్ ఉంది. సో ఇద్దరు కూడా అందంగా ఉన్నారు, సోమబాబు గారు, కృష్ణ గారు ఇద్దరు కూడా పొటాపొట్టిగా ఉన్నారు. అవును, అల్టిమేట్ అనమాట. వీళ్ళతో కంఫర్ట్ ఎలా ఉండదు సెట్లో? కృష్ణ గారు, సోమబాబు గారు కంఫర్ట్, వాళ్ళిద్దరు సెట్లో ఎలా ఉండేవాళ్ళు? వాళ్ళిద్దరు మంచి బాగా ఫ్రెండ్స్గా ఉండేవారు. ఎందుకంటే కలిసి పైకి వచ్చారు ఇద్దరు. గూఢచారి సినిమాలో సోమబాబు గారు గెస్ట్ వేశారు. అవును, సో ప్యారల్గా వచ్చారు వాళ్ళిద్దరు, కలిసి పైకి వచ్చారు కాబట్టి వాళ్ళిద్దరు బాగుంటారండి. సెట్లో బాగుంటారు, ఫ్రెండ్స్ లాగా ఉంటారు. అసలు వాళ్ళతో ఏ రకమైన ఇబ్బంది లేదు. వాళ్ళగా ఈ ప్రొడ్యూసర్ల పరంగా ఇబ్బంది లేదు. వాళ్ళిద్దరు కూడా అసలు ఏ రకమైన ఈగోస్ లేవు, ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఓకే, సింగిల్ హీరోకి సింగిల్ రెమ్యునరేషన్ ఇచ్చారు, డబల్ హీరో ఇక్కడ మల్టీ స్టార్ కదా, 2 రెమ్యునరేషన్ అవ్వాలా అంటే? మరి మల్టీ స్టార్ వాల్యూ కూడా మరి ఎక్కువ రోజుల్లో మల్టీ స్టార్లు కూడా తక్కువే కదండి, తక్కువే కదా, వాల్యూ కూడా పెరుగుద్ది కదా అది. అవును, బట్ ఏంటంటే రామారావు సింగిల్ రెమ్యునరేషను, వీళ్ళ ఇద్దరు రెమ్యునరేషన్లో ఇంచుమించు ఒకటిగానే ఉండేవి కదా. మరి ఆ రోజుల్లో రామారావు వాల్యూ అలా ఉండేది కదా. ఎంత సార్ 15 లక్షలు ఇచ్చారు రామారావు గారికి? అంటే దానిలోపేనండి, దానిలోపే. ఓకే, 15 లక్షల లోపు. అప్పుడు ఆయన తీసుకునేది అంతే. అంటే ప్రొడ్యూసర్లు కంఫర్ట్, ఆయన అడిగితే ఎంతైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నా కూడా ఆయన వాళ్ళే సీలింగ్ పెట్టుకునేవాళ్ళు, ఇంత చాలు అని. ప్రొడ్యూసర్లు ఎంతైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కదా అని ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు కాదు. అవును, శోభన్ బాబు గారు మనీకి వాల్యూ ఇచ్చేవాళ్ళు అని చాలామంది చెప్తారు. డబ్బుకు ఒక విలువ ఇచ్చేవాళ్ళు, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండేవాళ్ళని. ఎలా ఉండేది మీ మధ్య ట్రాన్సాక్షన్ ఎలా ఉండేది సార్? అంటే ఆయన జనరల్గా నా ప్లానింగ్ ఎలా ఉండేది అంటే, మామూలుగా హీరో దగ్గర నుంచి బాయ్ వరకు కూడా పర్ఫెక్ట్గా రిలీజ్ ముందు పేమెంట్లు ఇచ్చేయాలి మనం. మొత్తం షెడ్యూల్ వైజ్ ఇచ్చేసేస్తాం మేము. ఎందుకంటే లాస్ట్లో బరువు పెట్టుకోకుండా డివైడ్ చేసి అనుకున్నాం, ఫిగర్ ముందే ఏమనుకున్నాం, ఒక్కొక్క షెడ్యూల్కి ఇంత డివైడ్ చేసి వాళ్ళు ముందే నా ప్లానింగ్ చెప్పేవాడిని, ఈ రకంగా మీకు వస్తుంది అని అనుకున్న ప్రకారం ఇచ్చేసేవాళ్ళం. సో దే ఆర్ హ్యాపీ. మామూలుగా వీళ్ళ దగ్గర నుంచి మాట అంటే కరెక్ట్గా వస్తుంది. అంటే గుడ్ విల్ అనేది, ఇండస్ట్రీలో గుడ్ విల్ అనేది ఏర్పరచుకోవడం కష్టం అండి. ఒకసారి అది ఏర్పరచుకున్న తర్వాత మనం పెద్ద క్యాపిటల్ లేకపోయినా సినిమా తీయచ్చు మన గుడ్ విల్ మీద.
సో ఫస్ట్ 2 ఫిలిమ్స్లో మన పేమెంట్స్ ఎలా ఉంటాయి, మన మాట ఎలా ఉంటుంది అని ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. తర్వాత ఏంటంటే ఇక మన ఆటోమేటిక్గా వీళ్ళని ప్రత్యేకంగా ప్రెషర్ ఇవ్వక్కర్లేదు, ఆటోమేటిక్గా వస్తుంది అనేది వాళ్ళకి తెలుసు. అది